దేశ రక్షణ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చే పదం ఆర్మీ. ఈ పేరు వినగానే దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికులు గుర్తుకొస్తారు. శత్రువుల తూటాలకు ఎదురొడ్డి దేశాన్ని కాపాడే ఆ వీరుల త్యాగాలు గుర్తుకొస్తాయి. అయితే మనం ఇంతగా గౌరవించే ఆర్మీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? దాని అసలు అర్థం ఏమిటి? ఆర్మ్కి నిజంగా ఏదైనా ఫుల్ ఫామ్ ఉందా? ఈ విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. మరి ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్మీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్మీ అనే పదం పాత ఫ్రెంచ్ ఆర్మీ ద్వారా వచ్చినదిగా, దాని మూలం లాటిన్లోని ఆర్మటా అనే పదంగా భావిస్తారు. ఆర్మటా అంటే ఆయుధాలతో సన్నద్ధమైన బలగం అనే అర్థం. సాధారణంగా ఆర్మీ అంటే భూభాగంలో దేశ రక్షణ, యుద్ధ కార్యకలాపాలు నిర్వహించే సైనిక బలగం. ఇందులో సైనికులు, అధికారులు, వైద్య సిబ్బంది, సాంకేతిక నిపుణులు, ఇతర సహాయక సిబ్బంది ఉంటారు. వీరు వివిధ యూనిట్లు, రెజిమెంట్లు, బ్రిగేడ్లు, డివిజన్లుగా క్రమబద్ధంగా పనిచేస్తారు. ఆర్మ్కి అసలు ఫుల్ ఫామ్ ఉందా? ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయానికి ఉంది. ఆర్మీ అనేది అధికారికంగా ARMY అనే పదాల మొదటి అక్షరాలతో ఏర్పడిన సంక్షిప్త రూపం కాదు. అంటే అలర్ట్, రెగ్యులర్, మొబిలిటీ, యంగ్ అనేది అధికారిక ఫుల్ ఫామ్ కాదు. అయితే సోషల్ మీడియాలో, ప్రేరణాత్మక కంటెంట్లో ఆర్మీ అక్షరాలను సైనికుల లక్షణాలను వివరించడానికి ఇలా ఉపయోగిస్తుంటారు. అలర్ట్ అంటే అప్రమత్తంగా ఉండటం. సైనికుడు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. రెగ్యులర్ క్రమశిక్షణతో, నిరంతర శిక్షణతో ఉండటం. సైనిక జీవితంలో శారీరక వ్యాయామం, ఆయుధ వినియోగం, యుద్ధ విన్యాసాలు, క్రమశిక్షణ ఎంతో కీలకం. మొబిలిటీ వేగంగా కదలగలగడం, అవసరమైన సమయంలో తక్షణమే స్పందించడం. యుద్ధ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో సైనికులు వేగంగా స్పందించాల్సి ఉంటుంది. యంగ్ యువశక్తి, ఉత్సాహం, కఠిన పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం. మంచు పర్వతాల నుంచి ఎడారుల వరకు అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో సైనికులు విధులు నిర్వహిస్తారు. సైనికుడికి అప్రమత్తత ఎందుకు ముఖ్యం? సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికులకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే అప్రమత్తత సైనిక జీవితంలో కీలకమైన లక్షణం. క్రమశిక్షణ సైనిక జీవితానికి వెన్నెముక. సైనికులు కఠినమైన శిక్షణను నిరంతరం కొనసాగిస్తారు. శారీరక దృఢత్వంతో పాటు ఆయుధాల వినియోగం, యుద్ధ వ్యూహాలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం వంటి అంశాల్లో శిక్షణ పొందుతారు. వేగవంతమైన స్పందన యుద్ధ పరిస్థితుల్లోనే కాదు, ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, భూకంపాలు వంటి విపత్తుల సమయంలోనూ సైన్యం సహాయక చర్యల్లో పాల్గొంటుంది. అవసరమైన ప్రాంతానికి వేగంగా చేరుకుని ప్రజలను రక్షించడం సైనికుల బాధ్యతల్లో ఒకటి. యువశక్తి అంకితభావం భారత సైనికులు మంచు పర్వతాలు, ఎడారులు, అడవులు, అత్యంత వేడిగా లేదా చలిగా ఉండే ప్రాంతాల్లోనూ విధులు నిర్వహిస్తారు. ఇలాంటి కఠిన పరిస్థితులను తట్టుకునేందుకు శారీరక సామర్థ్యంతో పాటు మానసిక ధైర్యం కూడా అవసరం. భారతీయ సైన్యం భారత సైన్యాన్ని అధికారికంగా భారత సైన్యం, ఇండియన్ ఆర్మీ అని పిలుస్తారు. దేశ భద్రత, సరిహద్దుల రక్షణతో పాటు అవసరమైన సందర్భాల్లో విపత్తు సహాయక చర్యల్లోనూ సైన్యం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆర్మీ అనేది కేవలం 4 అక్షరాల పదం కాదు. దేశ భద్రత కోసం తమ జీవితాలను అంకితం చేసే వేలాది మంది సైనికుల ధైర్యం, క్రమశిక్షణ, త్యాగానికి ప్రతీక. భారతదేశం సైనికులు ధరించే టోపీ